బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఆ రెండు పార్టీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదన్నారు. బావబావమర్దులు ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమపడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఒక రైతు బిడ్డగా ఒక పాత మార్కెట్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాది అని మరొకరి సందర్భంగా మనం చెప్తాం. రైతు బిడ్డను రైతులకు సంబంధించిన అంశాల గురించి పూర్తిగా అవగాహన ఉంది. కొనుగోలు కేంద్రాలు, దానికి సంబంధించిన ప్రక్రియ, సమస్యలు అన్ని రకాల అవగాహన ఉంది. కాబట్టి దయచేసి ఇలా రైతుల ఊర్లల్లా ఎక్కడికైనా అన్ని రకాలుగా మేము ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదన్నారు. కరెంట్ ఎక్కడైనా అవుతుందా? ఊరికి అక్కడ కొత్త కాలంలో మొదటి 2-3 నెలలు కొంత తమాషా నడిచేది. అది కూడా ఆ లీకేజ్ కూడా మనం గుండెత్తుకుపోతుంటే వెనుకకి రంధ్రం కొడుతారట. ఇంచోడ దొంగ అన్నట్టుగా వాళ్ళని కూడా నట్టు టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోతలేదు. ఇవాళ మాకు తెలియకుండానే కరెంట్ పోతుండే. అప్పుడు కొన్నిద్దరు సస్పెండ్ చేస్తే అందరు అటెన్షన్ నిలబడి కరెంటు ఓడు బంద్ అయిపోయింది. ఇక ఎక్కడైనా పోతే ఎప్పుడు ఏం పర్వాలే, అట్లా చెప్పింది ఇస్తే పర్వాలే, చెప్పకుండా తీస్తే బాగా చెప్తా అది దొంగతనం కిందనే తప్పైతుందనే మాట కూడా మనం చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ప్రభుత్వం అన్ని రకాల శ్రమ పడుతూ అటు మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతంలో పావులా వడ్డీస్తూ అందరినీ రకరకాలుగా కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మండల సమైక్యం ద్వారా బస్సులు కొనుగోలు ప్రయత్నం చేస్తా ఉంది. పావులా వడ్డీ రాకపోతే దయచేసి ఎక్కడైనా మీ సంఘాల నాయకులకు చెప్పండి, మేము మా బాధ్యత ఇప్పించే విధంగా కార్యాచరణ తీసుకుంటామనే మాట మనం చెప్తూ మరొకసారి ఈ రోజు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి పాపం మా సామిరెడ్డి ఏడున్నాడు. ఏనుగంత శ్రమ పడితే ఆవగించేంత అదృష్టం కలిగి చైర్మన్ అయింది. ఆయన కష్టపడ్డాడు, చైర్మన్ అయింది. కట్టుకుంటారు అవునా కదా? తల్లులు మీరంతా కూడా కట్టలేదు. మీరు కష్టపడితే మీ భర్తలకో, మీ భర్తలు కష్టపడితే మీకో, అట్లా ఏదైనా కానీ సరే అందరికీ న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరికీ ఏదో ఒక అవకాశం రావాలని ఒక కార్యకర్తగా నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నా. తప్పకుండా కొంతమందికి ఎవరికి పదవి రావడం వల్ల ఇంకొకరు కొద్దిగా ఇబ్బంది అనిపించినా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు తప్పకుండా ఇంకా భవిష్యత్తు కాలంలో ఈ అడ్జస్ట్మెంట్ లోపల ఎవరైతే చురుకుగా పాల్గొంటారో, ప్రభుత్వం గొంతును ప్రజల దగ్గర తీసుకుపోతారో వాళ్ళకి తప్పకుండా గుర్తింపు వస్తుంది. ఆ తెప్పించే బాధ్యత నాలాంటి వాళ్ళకి సంబంధించిన మేమందరినీ బాధ్యత అనే మాట మనం చేస్తూ మరొకసారి అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి అమలును మనం చెప్పుకుంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో నాకు బాగా గుర్తు 27 రోజులలోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు, 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కి 2014 నుంచి సోదరులారా మీరందరూ రైతు సోదరులందరూ గమనించాలి. 68,000 అప్పు, సంవత్సరానికి ఒక 6,000 అసలు మిత్తి కట్టుకొని తెలంగాణ నేలుకోమని చెప్పి ఇచ్చిన రోజు అధికారం వచ్చింది టిఆర్ఎస్ పార్టీకి. తర్వాత బీఆర్ఎస్ అయింది. కట్టి చేస్తే 10 ఏళ్ల పరిపాలన తర్వాత మనమంతా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన నాటికి చూస్తే 7 లక్షల కోట్ల అప్పు బీరువాలో చేతి పెడితే అన్నా పైసా లేదు. ఆనాడు సంవత్సరానికి 6,000 మిత్తి కట్టే పరిస్థితి నుండి ఆ దొర పరిపాలనలో నెలకు 6,000 అసలు మిత్తి రోజు బ్యాంకులు కట్టే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో అయినా వెలవకుండా మొదటి తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఆడంబరాలకు పోకుండా రైతులకు ఈరోజు 18,000 రుణమాఫీ చేసి ఇంచుమించు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నాధ్వర్యంలో జరుగుతున్నటువంటిది 3,400 కోట్లు ఇప్పటి వరకు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం